క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈరోజు వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. ఈ ఆత్మీయ సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాము. మట్టితో చేయబడిన శరీరంలోనికి దేవాది దేవుడు జీవాయువును ఊదిన తర్వాత జీవాత్మగా మార్చబడింది. జీవాత్మ మనలో ఉన్నంతవరకే మన శరీరానికి విలువ ఉంటుంది. ఆత్మ శరీరాన్ని వదిలిన తర్వాత ఆ శరీరము మరి దేనికి పనికిరాదు. మంటి నుండి వచ్చినది మన్నై తిరిగి మంటికే చేరుతుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఆత్మ దేవునిచే దయచేయబడుతుంది అని వ్రాయబడి ఉంది. దేవుడు దయచేసిన ఏవైనా మంచి వాటినే దయచేస్తాడు. వాటిని ఎంతో భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మానవులమైన మనపైనే ఉంటుంది. అయితే మనం క్షయమైన శరీరానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చి ఆత్మను, ఆత్మీయ జీవితాన్ని ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నాము. అందువల్ల ఆత్మ దాని ఫలము ఫలించకుండా మనమే అడ్డుపడుతూ ఉంటున్నాము. ఒక రోజులో ఒక నిమిషమైనా వారి ఆత్మ గురించి ఆలోచించేవారు ఎంతమంది ఉన్నారు? అసలు ఆత్మ అనేది ఒకటి ఉందని చాలామందికి తెలియదు. అందుకే ఆత్మను గురించి అంతగా అవగాహన ఉండదు. ఎంతసేపటికి మనం మన శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఆత్మను గురించి ఆలోచించేటంత తీరిక మనకుండదు. ఆత్మను గురించి ఆలోచించకుండా సాతాను మనల్ని అనేక విషయాల్లో బిజీ చేసి మనకు అడ్డుపడుతూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు అని వ్రాయబడి ఉంటే చూస్తాము. ఆత్మానుసారులు ఆత్మ గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వారు శరీర కార్యములకు దూరంగా ఉంటారు. వారిలో ఆత్మఫలాలు ఫలించటం వలన ఆ ఫలము ఇతరులకు కూడా మేలు చేస్తుంది. కానీ శరీరానుసారులు మాత్రం నిద్ర లేచిన దగ్గర నుండి శరీరానికి కావలసిన వాటి గురించి మాత్రమే ఆలోచిస్తూ శరీరం కోసం మాత్రమే బ్రతుకుతారు. ఇలాంటి వారిలో స్వార్థము రాజ్యమేలుతుంది. ఎంతసేపు ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి, ఎలా జీవితాన్ని అనుభవించాలి అని ఎల్లప్పుడూ శరీరాన్ని సంతోషపెట్టే విధంగా మాత్రమే శారీరక సంబంధమైనటువంటి ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు. ఇందువలన ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉన్నట్లుగా నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది అని చూస్తాము. ఎల్లవేళలా మనుషులు చెడ్డ కార్యముల వైపే మొగ్గు చూపిస్తూ ఉంటారు. ఆ శరీర కార్యములైన జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఉద్భవించి వారిని నాశనము చేయడమే కాకుండా ఇతరులకు కూడా కీడు చేస్తాయి. వారి హృదయమంతా శరీర కార్యములతో నిండి ఉండినందువల్ల సాతానుకు బాగా ఉపయోగపడుతూ సాతాను దూతలుగా పనిచేస్తారు. కాబట్టి ఆత్మానుసారులుగా జీవించి ఆత్మఫలము ఫలించుట వలన ఇతరులకు మేలు జరిగేటువంటి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న దేవుని ఆజ్ఞను మనము నెరవేర్చగలుగుతాము. మరి నీ ఆత్మ ఫలము ఫలించలాగున నీ హృదయమును దేవుని వాక్యముతో నింపుకోవడానికి, దివారాత్రము వాక్యమును ధ్యానించడానికి, ఆత్మానుసరమైన జీవితం జీవించడానికి నీవు సిద్ధమా? తప్పక సిద్ధపడాల్సిన సమయం ఇది. నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఆత్మఫలములు మనం ఫలిస్తూ అనేకులకు దీవెనకరంగా జీవించే కృప ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయలాగున ప్రార్థన చేద్దాము. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము మా శారీరక అవసరతలు తీర్చుకోవడానికి
కేవలము శరీరానుసారులుగా మాత్రం కాకుండా శరీర విషయాలను చూసుకుంటూ ఆత్మ విషయంలో కూడా శ్రద్ధ వహించి ఆత్మానుసారులుగా జీవించుటకు, ఆత్మఫలము ఫలించుటకు, నీ నామానికి మహిమకరంగా అనేకులకు దీవెనకరంగా జీవించే కృపను నాకు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.